హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, వంట సాగరంలో ఈరోజు మనము ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాము. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయకుండా ప్లెయిన్గా దీన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ ఆమ్లెట్స్ ఇక్కడ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఇప్పుడు ఫస్ట్ టైప్ చూద్దాము. దీనికోసం ఒక ఎగ్ను పగలగొట్టుకొని బౌల్లోకి తీసుకోండి. దీనిలోనికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సర్తో బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఆమ్లెట్ని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ని పెనం మీద వేసుకొని ఈవెన్గా స్పూన్తో స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ ఆమ్లెట్ని ఈ లిక్విడ్ అంతా కూడా గట్టిపడి అది మంచిగా వేగే వరకు కూడా ఉంచుకోండి. మ్యాక్సిమం 2 నిమిషాల వరకు సరిపోతుంది అనమాట. ఒకవైపు కాలిన తర్వాత అట్ల కాడతో రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కాల్చుకోండి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఆమ్లెట్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు రెండవ రకం ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం పెనం మీద 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఎగ్ని తీసుకొని పగులుగొట్టి డైరెక్ట్గా పెనం మీద వేసేసుకోండి. సొన మధ్యలోనే ఉండేటట్లుగా చూసుకోండి, ఎక్కువగా మిక్స్ చేసుకోవద్దు. సొనని స్పూన్తో ఈ విధంగా హోల్ చేసుకున్నట్లయితే అది త్వరగా వేగిపోతుంది అనమాట, లేకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆమ్లెట్ గట్టిపడిన తర్వాత దీనిని రెండో వైపుకి తిప్పుకోండి. ఇప్పుడు దీని మీద చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అక్కడక్కడ చల్లుకోండి. అడుగు భాగం కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని దీని మీద కొద్దిగా సాల్ట్ కారాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. ఈ విధంగా వెంట వెంటనే అటు ఇటు తిప్పుకొని ఆమ్లెట్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.